ఇడ్డురంగా ఉందని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి అన్నారు. ఇతర పార్టీల నేతలు ఎవరిని బలవంతంగా చేర్చుకోవడం లేదని, కాంగ్రెస్ ప్రభుత్వ పాలనకు ఆకర్షితులై వారే పార్టీలో చేరుతున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందన్న బీజేపీకి కర్ణాటకలో పట్టిన గతే తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో పడుతుందన్నారు. తమ ప్రభుత్వంలో ఎక్కడా అవినీతికి తావు లేకుండా పాలన చేస్తున్నామని అన్నారు. ఆయన తెలంగాణ రాష్ట్ర సాధన గురించి తన యొక్క మంత్రి పదవిని సైతం చిత్తు కాగితంగా రాసి ఆ రోజు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పటికీ కూడా తెలంగాణ సభ్య సమాజం తెలంగాణ రాష్ట్రాన్ని కోరుకుంటుందని భావించినటువంటి వ్యక్తి ఆయన కాంగ్రెస్ పార్టీలోనే ఉండి తెలంగాణ రాష్ట్ర సాధన కృషి చేయడం జరిగింది. ఆయన ఎప్పుడూ పార్టీ మారలేదు. కాంగ్రెస్ పార్టీలో యూత్ కాంగ్రెస్ నుంచి తన రాజకీయ స్టార్ట్ చేసి అంచెలంచెలుగా ఈరోజు ఒక రాష్ట్రానికి ఆర్ఎండ్బి శాఖ మంత్రిగా ఉండి ఎన్నో సేవలు అందిస్తున్నటువంటి వ్యక్తి. కాబట్టి ఈ విధంగా బట్టగాల్చి మీదేయడం అన్నది ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీకి వాళ్లకు చెల్లుతా తప్ప వేరే వాళ్లకు చెల్లదన్న విషయాన్ని కూడా స్పష్టంగా తెలియజేస్తున్నాం. మేమెవరిని కూడా కాంగ్రెస్ పార్టీలోకి బలవంతంగా చేర్చుకోవడం లేదు. ఎవరైనా వచ్చి మా పార్టీలో చేరుతామంటే విధ్వంసమైనటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయడానికి ఏకైక లక్ష్యంతోనే వారిని పార్టీలో చేర్చుకుంటున్నాం తప్ప ఎవరిని కూడా మేము బలవంతంగా చేర్చుకోవడం లేదు. ఇంకా బీజేపీ నాయకులు అయితే అసలు ఎవరిని కూడా మేము ఇంతవరకు ఎవరైనా వచ్చి వాళ్ళు ఈ మధ్య కాలం లోపల స్టేట్మెంట్స్ ఏదైతే మా యొక్క పార్టీ సభ్యుల్ని చేర్చుకుంటున్నారు, మీరు చేర్చుకుంటే అదైపోతుంది ఇదైపోతుంది అని చెప్పి ఏదైతే ప్రకటనలు చేస్తున్నారో మొట్టమొదట వాళ్ళ యొక్క ఎమ్మెల్యేలను కట్టడి చేసుకునే ప్రయత్నం చేయాలి. మా అంతటా మేము మాత్రం ఎవరిని కూడా చేర్చుకోవాలని ఆలోచన లేదు మాకు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి గురించి మీకు బాగా తెలుసు. ఆయన తెలంగాణ రాష్ట్ర సాధన గురించి తన యొక్క మంత్రి పదవిని సైతం